వరుస ఫ్లాపులు రాశి ఖన్నాను టాలీవుడ్కి దూరం చేశాయి. పోనీ బాలీవుడ్లో సెటిల్ అవుదాము అనుకుంటే అక్కడ సిచ్యువేషన్ మరీ దారుణం. ఒక్క హిట్ కూడా పడలేదు. అయినా సరే బీ టౌన్ బెల్లం శ్రీదేవికి ఆఫర్స్ కట్టబెడుతూనే ఉందా? టాలీవుడ్లో ఆ సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అవుతుందా? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ లో 6 ఏళ్లుగా రాశి ఖన్నాతో సక్సెస్ దోబూచులాడుతోంది. ప్రతిరోజు పండుగ తర్వాత హిట్ మొహం చూడలేదు. బాలీవుడ్ లో చేసిన వెబ్ సిరీస్లు ఓకే అనిపించినా మూవీస్ మాత్రం తడబడ్డాయి. యోధా, ది సబర్మతి రిపోర్ట్, రీసెంట్ గా వచ్చిన 120 బహదూర్ కూడా డిజాస్టర్స్ గా నిలిచాయి. కాలీవుడ్ మాత్రం ఆమెకు కమర్షియల్ హిట్స్ అందించి తమిళ తంబిలకు చేరువ చేసింది. గ్లామర్ ఒలికించి అరణ్మనై 4 ద్వారా హిట్ అందుకుంది రాశి ఖన్నా. గత ఏడాది సబర్మతి రిపోర్ట్ నుంచి మొదలైన వరుస ఫెయిల్యూర్స్ రాశి ఖన్నా ఇమేజ్ ను కాస్త డ్యామేజ్ చేశాయి. ఈ ఏడాదైతే హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటకట్టుకుంది. నార్త్ టు సౌత్ సినిమాలు చేసినా ఒక్క హిట్ దక్కలేదు. తమిళంలో అగత్య 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత తెలుగులో వచ్చిన తెలుసు కదా, హిందీలో చేసిన 120 బహదూర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా సరే రాశి ఖన్నాకు మరో ఛాన్స్ ఇస్తున్నాయి ఈ 3 ఇండస్ట్రీస్. బాలీవుడ్ లో ఒక్క హిట్టు లేకపోయినా రాశి ఖన్నా ఆఫర్లకు వచ్చిన డోకా లేదు. ప్రస్తుతం ఫర్జీ 2 వెబ్ సిరీస్ తో పాటు తలాఖో మే ఏక్ బ్రిడ్జ్ ఫిల్మ్స్ చేస్తోంది. తమిళంలో సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న రౌడీ అండ్ కోలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఇక తెలుగులో చేస్తోన్న ఏకైక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్లోకగా కనిపించబోతోంది రాశి. ఇందులో శ్రీలీల మెయిన్ లీడ్ కాగా రాశి ఖన్నా కీ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటి వరకు మెగా హీరోలతో నటించిన రాశి ఖన్నా ప్రతి సినిమా సక్సెస్ అయింది. సుప్రీం, తొలి ప్రేమ, ప్రతిరోజు పండుగే హిట్స్ గా నిలిచాయి. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ పడితే ఈ సెంటిమెంట్ నిజమైనట్లే. ఈ విషయం తేలాలంటే నెక్స్ట్ సమ్మర్ వరకు ఆగాల్సిందే. టాలీవుడ్ లో క్రిస్మస్ కి ఫుల్ కాంపిటీషన్ ఉంటుందని అనుకుంటే సెకండ్ వీక్ అంతకన్నా టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఒక్కొక్కటిగా డిసెంబర్ 12th పై ఖర్చు పేస్తున్నాయి. దీంతో ఈ స్లాట్ ఫుల్ టైట్ అయిపోయింది. సెకండ్ ఫ్రైడేకి రాబోతున్న ఆ సినిమాల లిస్ట్ పై ఓ లుక్ ఇద్దామా? క్రిస్మస్ కి 4 సినిమాలు రేస్ లో ఉండటంతో ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటే డిసెంబర్ సెకండ్ వీక్ అంతకంటే టఫ్ ఫైట్ జరగబోతోంది. ఏకంగా 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కార్తీ మినహా మిగిలిన వాళ్ళంతా టైర్ 3 రైజింగ్ హీరోసే. అందరికన్నా ముందే డిసెంబర్ 12th స్లాట్ బుక్ చేసుకున్నాడు రోషన్ కనకాల. సందీప్ రాజు దర్శకత్వంలో వస్తున్న మోగ్లీని నెక్స్ట్ ఫ్రైడే థియేటర్స్ లో సందడి చేసేందుకు తీసుకొస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు రైజింగ్ హీరో రోషన్. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ అప్కమింగ్ ఫిల్మ్ వాతియర్. డిసెంబర్ 5th రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వారం రోజుల పాటు వాయిదా పడింది. డిసెంబర్ 12th రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కృతి శెట్టి నటించిన ఈ సినిమా తెలుగులో అన్నగారు వస్తారుగా అదే రోజు రిలీజ్ కాబోతోంది. ఈ రెండింటికే టఫ్ కాంపిటీషన్ అనుకుంటే నందు కూడా యాడ్ అయ్యాడు. సైక్ సిద్ధార్థ్ అనే అడల్ట్ కాంటెంట్ మూవీతో వస్తున్నాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయడం, ట్రైలర్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడంతో మూవీపై సడన్ గా అంచనాలు పెరిగాయి. మహా అయితే ఈ 3 సినిమాల మధ్య ఫైట్ జరుగుతుందనుకుంటే సడన్ గా రేస్ లోకి దూసుకొచ్చాయి 2 ఫిల్మ్స్, ఈషా అండ్ డ్రైవ్. హారర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈషా గ్లిమ్స్ మూవీపై ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తోంది. త్రిగుణ్, హెబ్బా పటేల్ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి బన్నీవాస్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆది పినిశెట్టి డ్రైవ్ టీజర్ కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ 2 సినిమాలు కూడా డిసెంబర్ 12th రిలీజ్ కాబోతున్నాయి. మరి నెక్స్ట్ ఫ్రైడే ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసే ఫిల్మ్ ఏదవుతోంది? ఏ బొమ్మ హిట్ గా నిలుస్తుంది? ఏ హీరో విన్నర్ అవుతారు? లెట్స్ సీ. ఐటమ్ సాంగ్స్ అంటే హీరోయిన్ గా కెరియర్ ఖతమైనట్లే అని ఒకప్పుడు భావించే వాళ్ళు భామలు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. ఆఫర్స్ రావాలన్నా, క్రేజ్ కొల్లగొట్టాలన్నా పెప్ సాంగ్ లో స్టెప్పులు వేయాల్సిందే. అందుకే స్పెషల్ సాంగ్స్ అనగానే వెనక ముందు ఆలోచించకుండా ఎస్ చెప్పేస్తున్నారు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించినట్లుంది చబ్బీ గర్ల్ క్యాథరిన్. ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలోపే పెప్ సాంగ్ ని నమ్ముకుంది. అందం ఉంటే సరిపోదు, కాస్తంత అదృష్టం కూడా తోడవాలి. ఇది క్యాథరిన్ కు సరిగ్గా సరిపోతుంది. మెస్మరైజ్ చేసే అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ క్యాథరిన్ తెరెసాకు రావాల్సినంత క్రేజ్ రాలేదని చెప్పొచ్చు. స్టార్ హీరోలతో జత కట్టినప్పటికీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్ కి పరిమితం కావడం వల్ల స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగలేకపోయింది. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లవుతున్నా ఇద్దరమ్మాయిలతో సరైనోడు, బింబిసార తప్ప చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. వాల్తేరు వీరయ్యలో కనిపించినా 2-3 సెకండ్లకే పరిమితమైంది. ఈ ఏడాది తమిళ సినిమా గ్యాంగర్స్ మూవీతో సరిపెట్టేసిన క్యాథరిన్ అరకొర సినిమాలతో కెరీర్ నెట్టుకొస్తోంది. తెలుగులో మనశంకర్ వరప్రసాద్ గారిలో కనిపించబోతోంది. అయితే ఇందులో నయనతారది లీడ్ రోల్ కావడంతో ఇక ఎంతమంది ఉన్నా సపోర్టింగ్ రోల్స్ తో సరిపెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం తెలుగులో ఫనీ అనే మూవీ చేస్తోంది. ఈ సినిమా గురించి అప్డేట్స్ లేవు. అయితే తాజాగా క్యాథరిన్ ఐటమ్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. జాసన్ సంజయ్ దర్శకుడుగా ఇంట్రడ్యూస్ అవుతున్న సిగ్మాలో పెప్ సాంగ్ చేయబోతోందట.
ఈ మూవీలో సందీప్ కిషన్ తో కలిసి స్టెప్పులు వేయబోతోందని లేటెస్ట్ టాక్. ఐటమ్ సాంగ్ లో నర్తించడం క్యాథరిన్ కి కొత్తేమీ కాదు. గతంలో జయజానకి నాయకులు స్పెషల్ సాంగ్ లో కనిపించింది. అందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో స్టెప్పులేసింది. ఆ తర్వాత మరోసారి ఆ ప్రయోగం చేయలేదు. కానీ ఈ ఏడాది తనే హీరోయిన్ గా నటించిన గ్యాంగర్స్ లో ఓ పాటకు ఊరమాసు స్టెప్పులతో హీటెక్కించింది ఎమ్మెల్యే మేడం. స్పెషల్ సాంగ్స్ తో మిగిలిన హీరోయిన్స్ ఆఫర్లు కొల్లగొడుతుండటంతో ఇప్పుడే జ్ఞానోదయం అయినట్లుంది క్యాథరిన్ కు. అందుకే సిగ్మాలో పెప్ సాంగ్ కి తలొపిందట. మరి ఈ స్పెషల్ సాంగ్ ఈ ముద్దుగుమ్మకు ఏమాత్రం ఆఫర్స్ ని తెచ్చిపెడతాయో చూడాలి. సీక్వెల్స్ అండ్ స్ట్రైట్ స్టోరీస్ తో అజయ్ దేవ్గన్ మూవీస్ చేస్తుంటే హిట్ కొట్టలేకపోతున్నాడా? రీమేక్స్ అయితే బ్లాక్ బస్టర్స్ చూస్తున్నాడా? ఆ సినిమాలను రీమేక్ చేసి సాలిడ్ హిట్ కొట్టాలి అనుకుంటున్నాడా? ముఖ్యంగా ఆ మలయాళ హీరో చిత్రాలపైనే ఫోకస్ చేశాడా? ఆడియన్స్ సీక్వెల్స్ బోర్ కొట్టేస్తున్నాయి అని ఆపేంద్ర బాబు అని చెబుతున్నా కూడా వాటి జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నారు అజయ్ దేవ్గన్ అండ్ అక్షయ్ కుమార్. సీక్వెల్స్ తోనే బండి నెట్టుకొచ్చేస్తున్నారు. పోనీ వాటితో ఏమన్నా బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారా అంటే అది లేదు. ముఖ్యంగా అజయ్ దేవ్గన్ ఈ ఏడాది అన్ని ఇన్స్టాల్మెంట్స్ మూవీస్ తోనే సందడి చేశాడు. రైట్ 2, సన్ ఆఫ్ సర్దార్ 2, దే దే ప్యాడ్ దే 2 అంటూ సక్సెస్ఫుల్ సినిమాలకి సెకండ్ పార్ట్స్ తో వచ్చాడు. రైట్ 2, దే దే ప్యాడ్ దే 2 సో మార్కులు ఎంచుకున్నాయి. సన్ ఆఫ్ సర్దార్ 2 గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అజయ్ దేవ్గన్ సాలిడ్ హిట్ చూసింది దృశ్యం 2, సైతాన్ మూవీస్ తోనే. ఈ రెండు రీమేక్ మూవీసే. మలయాళ చిత్రం దృశ్యం 2ని మక్కీకి దించిన దృశ్యం 2 హిందీ వర్షన్, గుజరాతీ ఫిల్మ్ వర్ష్ రీమేక్ సైతాన్ చిత్రాల నుంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. ఆ తర్వాత ఈ రేంజ్ కలెక్షన్స్ చూడలేదు అజయ్ దేవ్గన్. ఇక ఈ ఏడాది వచ్చిన సీక్వెల్స్ బాక్సాఫీస్ దగ్గర బెడిసి కొట్టడంతో మళ్లీ రీమేక్స్ పై మక్కువ పెంచుకుంటున్నాడు బాలీవుడ్ హీరో. ముఖ్యంగా మలయాళ హీరో మోహన్ లాల్ సినిమాలపై కాన్సంట్రేషన్ చేస్తున్నాడు. ఇప్పటికే మోహన్ లాల్ దృశ్యం 3 రీమేక్ ని త్వరలో పట్టాలెక్కిస్తూ ఉండగా లాలెటెన్ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రం తుడరుం ని కూడా రీమేక్ చేసేందుకు ప్లాన్స్ చేసుకుంటున్నారట దేవ్గన్. మూవీ రైట్స్ కోసం దర్శకుడు తరుణ్ మూర్తితో అజయ్ చర్చలు జరిపాడని బీటౌన్ టాక్. తరుణ్ నే దర్శకుడిగా చేయాలన్న ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో? ఓ భాషలో హిట్ అయిన సినిమాలను కొన్ని రోజులకి ఓటీటీలో చూసేస్తున్న తరుణంలో నార్త్ ఆడియన్స్ తుడరుం దృశ్యం 3 రీమేక్ చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మూవీ మిక్స్లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఇళయ దళపతి విజయ్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి 33 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. నాలయ్య తీర్పుతో హీరోగా మారిన విజయ్ ఇప్పుడు కాలీవుడ్ లో బిగ్గెస్ట్ హీరో. తమిళనాడులో అత్యధికంగా అభిమాన సంఘాలున్న హీరో విజయే. ఇప్పటి వరకు 68 సినిమాల్లో నటించిన విజయ్ తన 69వ సినిమా జననాయకంతో నెక్స్ట్ ఇయర్ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదే అతడి చివరి సినిమాగా చెప్పుకుంటున్నారు కోలీవుడ్ ప్రేక్షకులు. ఆది పినిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న డ్రైవ్ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనూన్ మహ్మద్ దర్శకత్వం వహించిన డ్రైవ్ లో కమల్ కామరాజ్, అనీష్ కుర్విల్లా కీ రోల్ ప్లే చేస్తున్నారు. మనోజ్ బాజ్పాయ్, జైదీప్ అహ్లావత్, ప్రేమణి కీ రోల్ పోషించిన ది ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. నవంబర్ 21న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో అత్యధిక మంది వీక్షించిన వెబ్ సిరీస్ గా నిలిచింది. రాజన్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ భారత్ సహా 35 దేశాల్లో టాప్ 5 లో ట్రెండింగ్ అవుతోంది. అలాగే వ్యూస్ లో గత 2 సీజన్లు క్రాస్ చేసింది సీజన్ 3.